హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ పార్ట్ 37 మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మిగతా పార్ట్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ లోనే మనకి చార్లీ కనిపిస్తాడు. ఈ ఐలాండ్ పైన క్రాష్ అయ్యి 50 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు మనం చార్లీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా చార్లీ పడుకొని ఉంటే తనకి ఒక కల వస్తుంది. తను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఉంటాడు. అలా తన బర్త్డే రోజు మార్నింగ్ లేవగానే తన కోసం ఒక గిఫ్ట్ వచ్చి ఉంటుంది. ఎవ్వరు బొమ్మల్ని పంపించి ఉండరు, కానీ ఒక పియానో గిఫ్ట్ మాత్రం వచ్చి ఉంటుంది. నిజానికి చార్లీకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈ ఇష్టం చిన్నప్పటి నుంచే ఉంటుంది. అలా తను వెంటనే ఆ పియానో దగ్గరికి వెళ్లి దాన్ని ప్లే చేయబోతూ ఉన్నప్పుడే అప్పుడే తన పక్కన తన బ్రదర్ కనిపిస్తాడు. తన బ్రదర్ ఇప్పుడు పెద్దగా కనిపిస్తాడు. అలాగే తను డైపర్ వేసుకొని ఉంటాడు. అలా తను విచిత్రంగా మాట్లాడుతూ పాడు గజాల పాడు అన్నట్టు నువ్వు పియానోని ప్లే చేయి తమ్ముడు అంటాడు. అలాగే వాళ్ళ అమ్మ కూడా వింత వింతగా మాట్లాడుతూ ఉంటుంది. మనోడికి ఏమీ అర్థం కాదు. అప్పుడే మనకి చార్లీ వాళ్ళ నాన్న కనిపిస్తాడు. తను ఒక బుచ్చరై ఉంటాడు. తనకి చార్లీ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే చార్లీకి మ్యూజిక్ అంటే ఇష్టం కాబట్టి. అలా వెంటనే చార్లీ ఆ పియానోని ప్లే చేస్తూ ఉంటాడు. అలా ప్లే చేస్తూ ఉన్నప్పుడే సడన్ గా తను మళ్ళీ ఆ ఇంట్లో నుంచి డైరెక్ట్ గా ఐలాండ్ పైకి వచ్చేస్తాడు. పక్కన ఉన్న బీచ్ లో కూర్చొని పియానోని వాయిస్తూ ఉన్నప్పుడే సడన్ గా తనకి క్లేర్ కొడుకు ఏరన్ ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ ఏరన్ కూడా ఆ పియానో లోపల ఉన్నాడు అనుకుంటాడు. వెంటనే పియానోని పగలగొట్టడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ లోపే ఆ పియానో నీళ్ళలో కొట్టుకుపోతుంది. అప్పుడే సడన్ గా చార్లీ మెలకువలోకి వస్తాడు. ఇదంతా తను కలగని ఉంటాడు. అలా కంగారుగా వెతుకుతూ ఉన్నప్పుడే ఒక దగ్గర క్లేర్ కనిపిస్తుంది తనకి. క్లేర్ దగ్గరే ఏరన్ కూడా ఉంటాడు. ఇద్దరు సేఫ్ గా ఉంటారు. వాళ్ళతో పాటు జాన్ కూడా ఉంటాడు. ఇంతకు ముందు క్లేర్ కి చార్లీ గురించి తెలుస్తుంది. తను డ్రగ్స్ ను వాడుతున్నాడు అని. దాంతో తనకి కోపం వచ్చి చార్లీని దూరంగా పెడుతుంది. ఆ రోజు నుంచి ఇద్దరు అస్సలు మాట్లాడుకోరు. అలాగే చార్లీకి చిన్నగా జాన్ పైన కూడా కోపం ఏర్పడుతుంది. ఎందుకంటే తను ఇప్పుడు క్లేర్ కి దగ్గరగా ఉన్నాడు కాబట్టి తన వల్లే క్లేర్ చార్లీని దూరం పెడుతుంది అనుకుంటాడు. తర్వాత కొంతసేపటికి క్లేర్ ఒక్కతే ఉన్నప్పుడు చార్లీ తన దగ్గరికి వచ్చి ఏరన్ కోసం తీసుకువచ్చిన బట్టల్ని ఇస్తాడు. అలాగే తనతో మాట్లాడుతూ తనకి సారీ కూడా చెప్తాడు. కానీ క్లేర్ మాత్రం నాకు కొంతసేపు ప్రశాంతంగా ఉండనివ్వు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది. దానికి చార్లీ నన్ను క్షమించు, ఆ స్టాచ్యూ గురించి నీకు చెప్పాల్సింది, కానీ నేను ఒక కోరిక కోరుకున్నాను, మొత్తం ముందులా మారిపోవాలని అంటాడు. అప్పుడు క్లేర్ ముందులా ఎప్పటికీ మారదు చార్లీ. క్రాష్ కు ముందు నీకు నేను, నాకు నువ్వు, ఎవ్వరికి ఎవరం తెలీదు. క్రాష్ జరిగింది కాబట్టే మనం కలిసిపోయాం. ఇక్కడికి వచ్చాక దోస్తులయ్యాం, అంతేకాని నువ్వు నాకు ఫస్ట్ నుంచి దోస్తు కాదు, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది. అంటే ఇప్పుడు కొత్తగా జాన్ నీకు దోస్త్ అయ్యాడా అంటాడు. ఆ మాట వినగానే క్లేర్ కి చాలా కోపం వస్తుంది. వెంటనే కోపంగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది. దాంతో చార్లీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మనకి సోయర్ ఇంకా కేట్ కనిపిస్తారు. అప్పుడే కేట్ సోయర్ కి బ్యాండేజ్ వేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో అడవిలో నుంచి జేక్ ఇంకా ఎనలుషియా ఇద్దరు వస్తూ ఉంటారు. వాళ్ళని చూడగానే సోయర్ అంటాడు, ఇది మూడోసారి వీళ్ళిద్దరు కలిసి అడవిలో నుంచి బయటికి రావడం. ఈ వయ్యారి మనోన్ని వలలో వేసుకుందనుకుంటా, వీళ్ళిద్దరు కలిసి ఏదో చేస్తున్నారు అంటాడు. కానీ కేట్ మాత్రం నీ పని నువ్వు చూసుకోరాదు, వాళ్ళ గురించి నీకెందుకు అంటుంది. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే పక్కనే హర్లీ కూడా కూర్చొని ఉంటాడు. అప్పుడే హర్లీ సోయర్ తో అంటాడు, మీరు ఇంకో బ్యాచ్ ని కలిసినప్పుడు అందులో ఉన్న లిబి ఉంది కదా, తను ఎలాంటిది, తను మంచిదా కాదా అంటాడు. ఆ మాట వినగానే సోయర్ చిన్నగా నవ్వుకుంటూ, ఏంటి సార్కి పాప మీదకి మనసు మళ్ళినట్టుంది అంటాడు. ఏ ఊరికే అడిగానని చెప్పి కొంచెం సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ మనకి చార్లీ కనిపిస్తాడు. తనకిప్పుడు ఏదేదో అవుతూ ఉంటుంది. అందుకే ఏవి పట్టించుకోకుండా బీచ్ దగ్గర కూర్చొని తన గిటార్ వాయిస్తూ ఉంటాడు. అప్పుడు తనకి ఏరన్ ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. దాంతో తను ఏరన్ ని వెతికితే తను ఉన్న ఊయల నీళ్ళల్లో కొట్టుకుపోతూ కనిపిస్తుంది. వెంటనే తను పరిగెట్టుకుంటూ వెళ్లి ఏరన్ ని కాపాడి ఒడ్డుకు తీసుకొని వస్తాడు. అప్పుడే తనకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక ఏంజల్స్ రూపంలో కనిపిస్తారు. వాళ్ళ అమ్మ వాళ్ళు చార్లీతో అంటారు, నువ్వు ఈ బాబుని ఎలాగైనా సరే కాపాడాలి అని. అలా చూస్తూ ఉన్నప్పుడే అక్కడికి ఏంజల్స్ రూపంలో అర్లీ కూడా వస్తాడు. అర్లీని చూడగానే చార్లీ షాక్ అయి నువ్విక్కడ ఏం చేస్తున్నావు అంటాడు. సడన్ గా మళ్ళీ నార్మల్ అయ్యేసరికి అర్ధరాత్రి చార్లీ ఏరన్ ని ఎత్తుకొని వాటర్ దగ్గర నిలబడి ఉంటాడు. అప్పుడే తన ముందుకి హర్లీ వచ్చి అసలు నువ్వేం చేస్తున్నావు, ఈ బాబుని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అంటాడు. కానీ చార్లీకి మాత్రం ఏమీ అర్థం కాదు.
అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఈ బాబుని ఈ అర్ధరాత్రి ఎందుకు తీసుకువచ్చాను అనుకుంటాడు. ఆ లోపే వెనుక నుంచి క్లేర్ గట్టి గట్టిగా అరుస్తూ తన కొడుకు కనిపించడం లేదని అందరిని తీసుకొని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే అర్లీ ఏరన్ ఇక్కడున్నాడు అంటాడు. అలా క్లేర్ అక్కడికి వచ్చి చార్లీ దగ్గర నుంచి కోపంగా ఏరన్ ని లాక్కుంటుంది. అప్పుడు చార్లీ తనకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు, నేను ఇదంతా కావాలని చేయలేదు అని. కానీ పాప తన మాట వినకుండా తన చెంప పగలగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మార్నింగ్ అవగానే చార్లీ జాన్ దగ్గరకు వచ్చి తనతో మాట్లాడుతూ అంటాడు, రాత్రి ఏం జరిగిందో నువ్వు చూసావా అని. కానీ జాన్ కూడా తను చేసిన పని వల్ల చాలా కోపంగా ఉంటాడు. ఏం చేసావు, ఆ బాబుని అర్ధరాత్రి నీళ్ళలో ముంచడానికి తీసుకువెళ్ళావు అంటాడు. కానీ చార్లీ మాత్రం నేను అలా చేయడం లేదు, నేను నిద్రలో నడిచాను, నేను ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు అంటాడు. అప్పుడు జాన్ అదంతా సరే కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటాడు. దానికి చార్లీ, నువ్వు నా గురించి క్లేర్ దగ్గర చెప్పి తను మంచిగా మారేటట్టు చెయ్యాలి అంటాడు. కానీ జాన్ మాత్రం తను చెప్పింది వినకుండా నువ్వు ఇంకా డ్రగ్స్ వాడుతున్నావా అంటాడు. ఆ మాట వినగానే చార్లీకి పిచ్చ కోపం వస్తుంది. అడవిలో కేట్ కి ఒక బ్లాక్ హార్స్ కనిపించిందని చెప్పింది, దాన్ని అందరూ నమ్మారు. అలాగే కొంతమందికి వాల్ట్ కనిపించాడని చెప్పారు, దాన్ని కూడా నమ్మారు. కానీ నాకు ఇలా ఎల్యూషన్స్ వస్తున్నాయి, నేను అనుకొని ఏది చేయడం లేదని చెప్తుంటే ఎవ్వరు నమ్మడం లేదు, పైగా అందరూ నన్ను డ్రగ్స్ తీసుకున్నావా అంటున్నారు, ఇది అస్సలు కరెక్ట్ కాదు అంటాడు. కానీ జాన్ మాత్రం నేను అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం కాదు అంటాడు. అప్పుడు చార్లీ, నీకు ఆ నైజీరియన్ ప్లేన్ గుర్తుందా అంటాడు. దానికి జాన్ గుర్తుంది అంటాడు. అప్పుడు చార్లీ, గుర్తుంది కదా, నేను ఇంకా ఎకో ఇద్దరం కలిసి ఆ ప్లేన్ ని తగలబెట్టాం, అలాగే దాంతో పాటు ఆ స్టాచ్యూల్ని, అందులో ఉన్న డ్రగ్స్ ని మొత్తాన్ని తగలబెట్టేశాము అంటాడు. ఆ మాట విని జాన్, నిజం చెప్తున్నావా అంటాడు. దానికి చార్లీ తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అబద్ధాన్ని చెప్తాడు. ఇక కొంత డ్రగ్స్ కూడా నా దగ్గర లేదు, మొత్తాన్ని తగలబెట్టేశాము అని. దానికి జాన్, ఎవరి దగ్గర నుంచి అయినా సరే పోయిన నమ్మకాన్ని సంపాదించాలంటే చాలా టైం పడుతుంది, నువ్వు క్లేర్ కి కొంత టైం ఇవ్వు, తనే నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది అంటాడు. అలాగే ఇంకో విషయం, అప్పటి వరకు తనకు నువ్వు దూరంగా ఉంటేనే మంచిది అంటాడు. తర్వాత చార్లీ ఎకో దగ్గరికి వెళ్తాడు. ఎకో ఇప్పుడు చెట్ల పైన కొన్ని గుర్తుల్ని గీస్తూ ఉంటాడు. దాన్ని చూడగానే చార్లీ, ఇప్పుడు ఈ గుర్తులు ఎందుకు గీస్తున్నావు అంటాడు. దానికి ఎకో, ఈ చెట్టు నాకు బాగా నచ్చింది, అందుకే ఈ గుర్తు వేస్తున్నాను అంటాడు. మళ్ళీ చార్లీ అంటాడు, ఆ ప్లేన్ గురించి, ఆ స్టాచ్యూ గురించి నువ్వేమైనా జాన్ కి చెప్పావా అని. దానికి ఎకో, నేనెందుకు అలా చేస్తాను అంటాడు. అప్పుడు చార్లీ, ఆ ముసల్నా కొడుకుకి నా గురించి ఏదో తెలుసు, కానీ నాతో చెప్పడం లేదు, ఏదో తన మనసులో పెట్టుకునే నాతో మాట్లాడుతున్నాడు అంటాడు. అలాగే నాకు కొన్ని రోజుల నుంచి ఏదేదో అయిపోతుంది, పిచ్చి పట్టినట్టు ఏం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు అంటాడు. ఆ మాట విని ఎకో, నీకు ఎలా అవుతుందో మొత్తం నాకు చెప్పు అంటాడు. దానికి చార్లీ, నాకు కొన్ని కలలు వస్తున్నాయి, ఆ కలలు అని నేను అనుకునే లోపే ఇంకో నిజంలోకి నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. దానికి ఎకో, కళలు అంటే ఎలాంటివి, అందులో కొన్ని రకాలు ఉంటాయి, ఆ రకాలను మనుషులను బట్టి కూడా కొన్ని వస్తూ ఉంటాయి అంటాడు. అప్పుడు చార్లీ, నేను ప్రతిసారి క్లేర్ కొడుకు ఏరన్ ని ప్రమాదంలో చూస్తున్నాను, అదే టైంలో మా అమ్మ ఇంకా క్లేర్ ఇద్దరు ఏంజల్స్ రూపంలో నాకు కనిపించి ఆ బాబుకి ప్రమాదం ఉంది, నువ్వే కాపాడాలని చెప్తున్నారు. ఆ మాట వినగానే ఎకో, ఆ బాబుని బతికించడం కోసం నువ్వు ఏం చేస్తావు అంటాడు. అంటే ఈ కళలకు కారణం ఏంటో ఎకోకి తెలుసన్నమాట. తర్వాత చార్లీ వెంటనే క్లేర్ దగ్గరికి వస్తాడు. తనతో తన కొడుకు ప్రమాదంలో ఉన్నాడని చెప్పాలనుకుంటాడు. కానీ అదే టైంలో కేట్ అక్కడ ఉండడం వల్ల చార్లీని ఆపి, నువ్వు ఇప్పుడు తన దగ్గర మాట్లాడకూడదు, తను చాలా బాధలో ఉంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది. కానీ మనోడు మాత్రం అస్సలు వినడు. ఏరన్ చాలా ప్రమాదంలో ఉన్నాడు, తనని మనం కాపాడుకోవాలి, ఎకో ఒక ప్రీస్ట్ కాబట్టి తనని మనం ఎకో దగ్గరికి తీసుకువెళ్తే తనే కాపాడతాడు అంటాడు. కానీ క్లేర్ కానీ కేట్ కానీ తన మాట వినకుండా తనని అక్కడ నుంచి వెళ్ళిపోమని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. దూరంగా ఉన్న జాన్ చార్లీ చేస్తున్న చేష్టలు మొత్తం చూస్తూ ఉంటాడు. తన దృష్టిలో చార్లీ ఒక పిచ్చి నా కొడుకులాగా కనిపిస్తాడు. ప్రతి విషయాన్ని చెప్పే విధానం కూడా ఉంటుంది, కానీ వాడు చెప్పే విధానం జాన్ కి అస్సలు నచ్చదు. తర్వాత కొంతసేపటికి చార్లీ ఒక్కడే అడవిలోకి వెళ్తాడు. మనం ముందే చూసాం కదా, తను కొన్ని డ్రగ్స్ ఉన్న స్టాచ్యూలను తీసుకువచ్చి ఒక ప్లేస్ లో దాచిపెట్టాడు అని. అలా ఒక స్టాచ్యూని తీసుకొని అదే పనిగా చూస్తూ సడన్ గా దాన్ని పగలగొట్టి అందులో ఉన్న డ్రగ్స్ ని తీస్తూ ఉంటాడు. అప్పుడే వెనక నుంచి జాన్ తన దగ్గరికి వస్తాడు. ఎందుకంటే తను ఇంతకు ముందు నుంచే చార్లీని ఫాలో చేస్తూ వస్తాడు. తనని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. అప్పుడు చార్లీ, ఇదంతా నిజం కాదు, నేను వీటిని నా కోసం దాచుకోలేదు అంటాడు. కానీ తను చెప్పేది ఏది వినడు. ఇంతకు ముందే నువ్వు చాలా ధైర్యంగా నా కళ్ళలోకి చూస్తూ అబద్ధాన్ని చెప్పావు, ఇప్పుడు నేను కళ్ళతో చూసినప్పుడు కూడా నువ్వు నాకు అబద్ధం చెప్పాలనుకుంటే నేను ఎలా నమ్ముతాను అంటాడు. కానీ ఎంత చెప్పినా జాన్ మాత్రం వినడు. ఎందుకంటే ఇప్పుడు తన నమ్మకాన్ని పూర్తిగా చార్లీ కోల్పోతాడు. అప్పుడే చార్లీ, ఇదంతా నిజం కాదు, ఈ ఐలాండ్ నన్ను టెస్ట్ చేస్తుంది, దాని కారణంగానే ఈ డ్రగ్స్ ఇక్కడికి వచ్చాయి అంటాడు. కానీ జాన్ మాత్రం, అవి ఇక్కడికి నడుచుకుంటా రాలేదా నాన్న,
నాన్న, నువ్వు ఇక్కడ తీసుకువచ్చి దాచావు కాబట్టి ఇక్కడ ఉన్నాయి అంటాడు. అలా చెప్పి జాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్న జాన్ ని మళ్ళీ చార్లీ ఆపి, నువ్వు ఇప్పుడు ఈ స్టాచ్యూలను మొత్తం తీసుకువెళ్లి క్లేర్ కి చూపిస్తావా? అలా నువ్వు చేసావంటే క్లేర్ ఎప్పటికీ నాతో మాట్లాడదు. ప్లీజ్ అలా మాత్రం చేయకు. నేను తప్పు చేశాను, నీతో అబద్ధం చెప్పాను, కానీ ఇప్పుడు నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను, అలా మాత్రం చెయ్యకు అంటాడు. కానీ జాన్ మాత్రం, నువ్వు తప్పు చేశావు చార్లీ, నువ్వు నమ్మకాన్ని కోల్పోయావు, ఇక నాతో మాట్లాడకని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత జాన్ బీచ్ లో ఉన్నప్పుడు తన దగ్గరికి క్లేర్ వచ్చి, ఈ రోజు నైట్ కి మేము బాబ్ తో కలిసి స్టేషన్ లో ఉండొచ్చా అంటుంది. కానీ జాన్ మాత్రం అక్కడంతా మంచిగా ఉండదు. ప్రతిసారి అల్లారం గట్టిగా మోగుతూ ఉంటుంది. ఆ సౌండ్ కి బాబు అస్సలు పడుకోడు. మీరు ఇక్కడ ఉండడమే మంచిది, ఇక్కడ ఏ ప్రమాదం లేదు, ఏదైనా ప్రమాదం వస్తే మేమందరం ఉన్నాం కదా అంటాడు. అప్పుడే క్లేర్ అంటుంది, చార్లీ నన్ను అనుమానంలో పడేశాడు, బాబ్ కి ఏదైనా అవుతుందేమో అని, అందుకే నేను నా కొడుకుని కాపాడుకోవాలి అంటుంది. అప్పుడు జాన్, వాడో చెత్త నా కొడుకు, వాడిని వాడే కాపాడుకోలేడు, నీ కొడుకునేం కాపాడతాడు, నీ కొడుకుకి ఏం కాదులే అంటాడు. మనం ముందే తెలుసుకున్నాం కదా, చార్లీకి డ్రైవ్ షాట్ అనే ఒక మ్యూజిక్ బ్యాండ్ ఉండేది. అది చాలా ఫేమస్. కాకపోతే ఆ ఫేమ్ వచ్చిన తర్వాత వీళ్ళు మత్తులో పడిపోతారు. అందరూ బాగానే ఉన్నా తన బ్రదర్ లియం మాత్రం పూర్తిగా మత్తులో మునిగిపోతాడు. తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా మత్తుకి బానిసవుతాడు. ఒకరోజు చార్లీ బ్రదర్ లియాం కి కూతురు పుడుతుంది. ఆ కూతురుని చూడ్డానికి కూడా లియాం అక్కడికి రాడు, ఎందుకంటే తను పూర్తిగా మత్తులోనే మునిగిపోతాడు. కానీ చార్లీ అక్కడికి వచ్చి ఆ బేబీని చూసుకుంటాడు. అప్పటి నుంచి చార్లీయే వాళ్ళని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. కానీ లియాం మాత్రం అలాంటి వాడు కాడు. వాడు మత్తుకి బానిస అవ్వడమే కాకుండా చార్లీని కూడా బానిసలాగా మార్చి ఆఖరికి చార్లీ పియానోని కూడా అమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ప్రతిసారి చార్లీ లైఫ్ లో ఎవరో ఒకరు వచ్చి తనని చాలా దారుణంగా మోసం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ఐలాండ్ పైకి వచ్చిన తర్వాత తనకి క్లేర్ పరిచయం అవుతుంది. తనతో చాలా మంచి లైఫ్ ని గడుపుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు తను కూడా తనకి వ్యతిరేకంగా మారిపోయింది. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ కి వస్తే, ఇప్పుడు చార్లీ బీచ్ కి కొంత దూరంలో ఒక పెద్ద ఫైర్ ని వెలిగిస్తాడు. దాంతో అందరూ అక్కడికి వచ్చి ఆ ఫైర్ ని ఆర్పుతూ ఉంటే వెనుక నుంచి చార్లీ వచ్చి క్లేర్ బేబీని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా తను కావాలని చేసి ఉంటాడు. కానీ అప్పుడే క్లేర్ తనని చూసేస్తుంది. అలాగే అందరితో అంటుంది, వాడు నా బేబీని తీసుకువెళ్తున్నాడు అని. అలా అందరూ చార్లీని పట్టుకోవడానికి వస్తారు. కానీ చార్లీ నీళ్ల దగ్గర వచ్చి ఆగిపోతాడు. అప్పుడే జాన్ ఏరన్ ని వెనక్కి ఇచ్చేయమని అంటాడు. ఇప్పుడు అందరి దృష్టిలో చార్లీ ఒక ఎదవగా మిగిలిపోతాడు. వాడు కావాలని బేబీని వాడే చంపడానికి ట్రై చేస్తున్నాడు అనుకుంటారు. కానీ చార్లీ, నేను అలా చేయడం లేదు, బాబుని కాపాడడానికి ట్రై చేస్తున్నానని చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ ఎవ్వరు తన మాటని నమ్మరు. అప్పుడే చార్లీ క్లేర్ తో అంటాడు, నేను నిజంగా బాబుని బాధ పెట్టడం లేదు అంటాడు. అప్పుడు క్లేర్, నువ్వు బాబుని బాధ పెట్టడం లేదేమో, కానీ నన్ను మాత్రం చాలా బాధ పెడుతున్నావు అంటుంది. ఆ మాట విని చార్లీ కూడా చాలా బాధపడతాడు. అలా ఏరన్ ని జాన్ కి ఇస్తాడు. కానీ అలా బాబుని ఇచ్చిన తర్వాత ఇప్పుడు జాన్ కి మనోడిపై పిచ్చ కోపం వస్తుంది. అలాగే పిచ్చ కొట్టుడు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మార్నింగ్ గాయాలతో ఒక దగ్గర చార్లీ కూర్చొని ఉన్నప్పుడు తన దగ్గరికి జేక్ వచ్చి తనకి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు. అప్పుడే చార్లీ అంటాడు, నన్ను ఇప్పుడు అందరూ ఒక ఎదవలాగా చూస్తున్నారు కదా, నాకు అర్థమైంది, కాకపోతే నేను ఎవరిని బాధ పెట్టాలనుకోవడం లేదు, బాబుని కాపాడడానికే ట్రై చేశాను అంటాడు. అప్పుడే జేక్, సరే నేను నిన్ను నమ్ముతున్నాను, కాకపోతే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యకు అంటాడు. తర్వాత మనకి క్లియర్ కనిపిస్తుంది. తను ఏరన్ ని తీసుకొని ఎకో దగ్గరికి వచ్చి తనకి బాప్తిజాన్ని ఇప్పిస్తుంది. ఇలా అయితే తనకి ఎలాంటి ప్రమాదం ఉండదు అని. దాంతో ఎకో కూడా దానికి ఒప్పుకుంటాడు. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. మరి తర్వాత పార్ట్ కావాలనుకునే వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.